ప్రార్థన అండి. ప్రార్థన ప్రార్థన సమాధానకర్తనైన నేను మీ మధ్య సంచారం చేస్తున్నాను. ఆదిలో వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా ఇదిగో నేను భూమి వైపు వెళ్తున్నాను, నాకు ఇష్టమైన వాళ్ళకందరికీ నేను సమాధానం ఇస్తాను, శాంతినిస్తానని ఆ వాగ్దానం మీ అందరూ వ్యక్తం చేస్తున్నాను. ఇదిగో నా శాంతి, ఇదిగో నా సమాధానం. నేను నిశ్చయముగా మీరందరూ కూడా నా సమాధానం పొందారు కాబట్టి నా శాంతితో నా సమాధానంతో నిత్యము ఆనందభరితులుగా జీవించుందరుగాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాం. దేవుడి వాగ్దానం ఉన్నవాడను అనువాడను, ఉన్నవాడను అనువాడను, ఉన్నవాడను అనువాడను. దేవుడి స్తోత్రాలండి. రాత్రి మీరందరూ మాట ఒప్పుకున్నారు, నన్ను దేవుడు దర్శించాడు. చాలామంది నా ఇంటి పిచ్చి దైవజనులు, నేను మీకు ప్రార్థన చేస్తే మీకు మోపలాడు పుట్టాడు, నేను ప్రార్థన చేస్తే మీకు ఆడపిల్ల పుట్టింది, నేను ప్రార్థన చేస్తే మీకు స్వస్థ అయింది అని చెప్తారు. మనం కూడా నా ఇంట్లో చూసి నమ్ముతారు. మీరు అమ్మో అన్నయ్య గారు చాలా గట్టివాడు అనుకుంటా. గట్టివాడు ఎవడు అని చూసినప్పుడు శిష్యులు చేపలు పట్టుకున్నారు. సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, శిష్యరకంగా నేర్పాడు, మొత్తానికి వాళ్ళు శిష్యులు చేసుకున్నాడు. వాళ్ళు ఏమీ చేయని స్థితిలో ఉన్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత వీళ్ళ శిష్యులు చేస్తున్న పని ఏంటంటే వీళ్ళు ప్రార్థన చేయట్లేదండి. వీళ్ళు తెల్లాలి ఇస్తే ఒకే ఆశ కలిగి ఉన్నారు, ధనం. ఆ పిచ్చిలో ఉన్నారండి. యూదా ధనాన్ని నమ్ముకుని చచ్చిపోయాడు. లోతు ధనాన్ని నమ్ముకుని చచ్చిపోయాడు. ఇశ్రాయేలు లోకాన్ని నమ్మి చచ్చిపోయారు. అంచేత ధనాన్ని నమ్మే వాళ్ళకి ఎటువంటి శక్తి రాదండి. ఎవరు నమ్మితే శక్తి వస్తుంది? అబ్రహాము దేవుడు నమ్మాను, అందుకు అతను నీతిమంతుడిగా మారిపోయాడు. అంచేత దేవుడిని నమ్మితే అన్నీ వచ్చేస్తాయి. అందుకు దేవుడు ముందు మనకు తెలియాలి, అతను ఉన్నవాడు. 20 అధ్యాయంలో చూసినప్పుడు 20 వచనం చూసినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు వారు వెళ్ళారు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. అంచేత దేవుడు మనతో ఉంటే మనం ఖచ్చితంగా మనల్ని ఆయన కనపరుస్తాడు. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. ఓసారి ఆ పిచ్చి జబదయ్య గారు ధ్యానం చేసుకున్నాడు. సరే దేవుడు వచ్చాడు, రే బిడ్డ నీకు కొడుకునిస్తాను రా అన్నాడు. ఆయన అన్నాడు, ఎల్లెళ్ళే సిగ్గేసింది లేవయ్యా, సిగ్గుమలడా, నాకు వయసు అయిపోయింది, మా ఆవిడకి వయసు అయిపోయింది, ఇంకెట్టి పరిస్థితుల్లో పిల్లలు పుట్టరు, నీవేదో నన్ను జోకెట్టడం కోసం పిల్ల పుడతారని చెప్తున్నావు అన్నాడు. నీ నాలుక అంగడికి అంటికి పోగాక అన్నది.
ఎందుకన్నాడు? ఆడు నమ్మట్లేదు, ఆడు ఖచ్చితంగా కొడుకు పుడతాడు. ఆడు దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి ఆడికి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి కొడుకు పుడతాడు. ఆ పరికమాలుడు నమ్మకపోవటం వల్ల ఆడికి 100 సంవత్సరాలు టైం పెట్టింది. సరే, మొత్తానికి ఏదో కింద పెట్టాడు. యాజకుడు కదండి, అబ్రాహాం పిల్లనిచ్చాడు తెలుసు కదండి, నమ్మొచ్చు కదండి. నమ్మలేదండి. మనలో కూడా చాలామంది నమ్మకపోవటం దురదృష్టం. ఏమని నమ్మకపోవటం? మన దేవుడు సజీవుడు, మన దేవుడు జీవం గలవాడు. అదే దేవుడు మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు. మరియా అన్నాడు, గబ్రియెల్ దూత వెళ్ళి అన్నాడు, ఏంటి బాబాయ్ గారు అని. అది ఏమీ లేదు, మరి నీకు కొడుకు పుడుతున్నాడు అన్నాడు. ఓ మాట అంది, నేను కన్యకని కదండి అయ్యగారు, కన్యకని కదండి అంది. తర్వాత అంది, మీ చిత్తమే నా యందు నివర్తించబడుగాక. ఎవరికి ఓకే ఉందావిడి? పూర్తిగా దేవునికి తెలుసు, రాళ్ళేసి కొడతారని, అవమానపరుస్తారని, నిందల పాలు చేస్తారని అన్నీ తెలుసు. తెలిసినా కానీ దేవుని యందు విశ్వాసం కలిగిన మరియా ఆయనకి లోపడింది. అందుకే నేటి వరకు దయాప్రాప్తురాలుగా పేరుగాంచి నేటి వరకు కూడా మరి ఆవిడ కూడా ఎంతగానో కొనియాడబడతా ఉంది. అంచేత మన జీవితంలో రాత్రి దేవుడు చెప్పాడు, ఇతర సంఘాల గురించి, ఇతర సన్నిధుల గురించి నాకు తెలియదు. ఇక్కడ చెప్పాడు, మిమ్మల్ని అందరినీ దర్శిస్తున్నానని చెప్పాడు. నేను ఇక్కడ ఉన్నాను అని నమ్మిన వాళ్ళు ఎవరో చేస్తండి. ఎవరున్నారని? ఎక్కడున్నాడని? ఎక్కడున్నాడని. ఉంటే తిన్నంగా ఉంటాడా? ఇస్రాయల్ మధ్యకి వచ్చాడు, సైన్యాన్ని నడిపించాడు. అంచేత చాలామంది పిల్లలు లేక చాలామంది బాధపడుతున్నారంట. అందుకంటాడు, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు కనుక ఇప్పుడే మీ అందరి గర్భాలు తెరవబడుగాక. మీ గర్భంలో పుట్టే వాళ్ళు యోగ్యులై ఉందిరుగాక. ఉన్నతమైన ఆశీర్వాదాలు నిండబడేవారుగా ఉందిరుగాక. యుగాంతం వరకు నా కృపకు పాత్రులుగా ఉందిరుగాక. అంచేత గొప్ప బహుమానం ఇచ్చే దేవుడు ఇవాళ గొడ్డు గర్భం అనేది ఇక్కడ ఉండటానికి వీలు లేదు అన్నాడంతే. అంచేత ఎవరికైతే పిల్లలు పుట్టలేదు వాళ్ళందరికీ ఆయనకి అసాధ్యం లేదు. జబదయి గారికి 100 సంవత్సరాలు ఇచ్చాడు, ఆయన పేరు అబ్రాహాం గారికి ఇచ్చాడు. మరి కన్య గర్భాన్ని పిల్లలు పుట్టించాడు. అంచేత మీ అందరికీ దేవుడు ఏమిస్తున్నాడో చెప్పాలి. లక్ష్మి గారు అంటారు, నాకెందుకు బాబా, ఆవిడకి ఎందుకండి ఇన్నిండా పిల్లలు ఆవిడకి. ఎవరికి బాధ అండి? పిల్లలు లేని వాళ్ళకి. అందుకు ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ గర్భము తెరిచి ఆ గర్భములో చక్కటి మన ఇస్సాకు గారి గురించి చెప్పను, యేసు ప్రభు వారి గురించి చెప్పను, పరిశుద్ధమైన బిడ్డలు పడతారు. కీర్తన కింద 12వ అధ్యాయం. సరే అండి, 112వ అధ్యాయంలో వారి బిడ్డలు ఏలికలై ఉన్నారు, ఆమేన్. దాన ధర్మాలు చేసేవాళ్ళై ఉన్నారు, ఆమేన్. గొప్పవారై ఉన్నారు, ఆమేన్. శక్తిమంతులై ఉన్నారు, ఆమేన్. బలవంతులై ఉన్నారు, ఆమేన్. దేవుని నామాన్ని గణపరచవలై ఉన్నారు. అటువంటి పిండాలు ఏరి 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 మీ గర్భంలో దేవుడు ఇప్పుడు పెడుతున్నాడు గాక. దేవుడు స్తోత్రాలండి. కొంతమంది భయంకరమైన దరిద్రాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు నేను ఒకరిని చాలా భయంకర దరిద్రాన్ని చూశాను.
ఇక ఈ దరిద్రం పోదని నిర్ణయం తీసుకున్నాం. కానీ అబ్రాహాముతో అన్నాడు, ఒరే పిచ్చోడా నన్ను వెంబడించరా అన్నాడు. చెప్పుంటాడు అబ్రాహాం గారు, నీ మంచోడు కాదు, నీ నీతిమంతుడు కాదు, నేను యథార్థపడు కాదు అని చెప్పుంటాడు. దేవుడు అన్నాడు, నేను నీతిమంతుడుగా మారుతాను రా అన్నాడండి. అంటే ఏం చేస్తాడండి నీతిమంతుడిగా? అంటే ఇప్పుడు మా చిన్నబాబు బామ్మర్ది మీద నాకు పెద్ద ఆశ ఉంది, అతను నీతిమంతుడిగా మారాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, మారట్లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడండి, నిమిష మాత్రములో మార్చగలవాడు. చెప్పండి, నిమిష మాత్రములో. హల్లెలూయా, నిమిష మాత్రములో. హల్లెలూయా. అపోస్తలుల 2:36 మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతను రూఢిగా తెలుసుకొని వలనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగ్గా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున అప్పుడు మీరు ఏమొస్తండా? పరిశుద్ధాత్మ వచ్చేస్తా కదా, వచ్చేస్తా, నిజంగా వచ్చేస్తా. తన పిల్లలు బాగుపడాలి అనుకున్నాడు, వాక్యం చెప్పాడు. శిష్యులు చేపలు పట్టుకుండా గెలిపారు. అప్పుడు అనుకున్నమాట, వీళ్ళకి వాక్యంతో పని లేదు, పరిశుద్ధాత్మ నేనే లోపలికి వెళ్ళిపోతాను అని నిర్ణయం తీసుకుని వాళ్ళలో ప్రవేశించాడు. హల్లెలూయా. ఇప్పుడు మీలో ప్రవేశించాడు, 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 ఇప్పుడు మీలో ప్రవేశించాడు. మీలో ప్రవేశించే ఏమవుతారు? మీరు విస్తారంగా ప్రార్థన చేస్తారు, కట్టలు పాటిస్తారు, దేవుని పిల్లలుగా అన్ని విషయంలో దీవించబడుతూ ఉంటారు. అంచేత యేసయ్య ఇప్పటి వరకు మనకు వాక్యం చెప్పాడు, విన్నాం కానీ మర్చిపోయాం. వింటున్నాం, మర్చిపోతున్నాం, వింటున్నాం, మర్చిపోతున్నాం. అందుకు పేతురుని అన్నాడు, రే చిన్నోడా పెంతుకొస్తున్నానికి రారా అన్నాడు. పెంతుకొస్తున్నానికి వచ్చాడు. మరేమో ఈ బట్టలు లేవు, పట్టుబట్టలు లేవు, ఏమీ లేవు. మరి నువ్వేమో ట్రైనింగ్ అవ్వలేదు, నువ్వేమో యూదుల కుర్రాడు కాదు, మరి ఈ శక్తి ఎలా వచ్చిందయ్యా అని అంట. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి. ఇప్పుడు గర్భాలు తెరుస్తానన్న దేవుడు రెండోది ఏమనండి, దరిద్రం తీర్చేస్తున్నాను. హల్లెలూయా. మీ దరిద్రాలు తీర్చేస్తున్నాను. హల్లెలూయా. మీ దరిద్రం తీరుస్తున్నాను. హల్లెలూయా. ఇక మీకు దరిద్రం ఉండదు. హల్లెలూయా. మీకు దరిద్రం ఉండదు. హల్లెలూయా. మీకు శాపం ఉండదు. హల్లెలూయా. మీ ఇంట్లో దరిద్రం ఉండదు. హల్లెలూయా. మీ బియ్యం పుచ్చుకోగా కమే, మీ బియ్యం పుచ్చుకోగా కమే, మీరు పెట్టుకుని అనేక మందికి దీవెనకరంగా ఉందిగా కమే. అంచేత ఈ శక్తి ఎవరిదండి? దేవుని శక్తి. అంచేత దేవుడు అంటాడండి, ఒకటి ఎటువంటి గర్భాన్ని తీసిపడేస్తున్నాడు, రెండు దరిద్రాన్ని తీసేస్తున్నాడు. ఎవరన్నారు చెప్పాలి మీరు? దేవుడు అన్నాడు కదండి. దేవుడు అంటే అబ్రహాం అంట అల్పవిశ్వాసులకు వెళ్ళిపోయాడండి. 17వ అధ్యాయం చూడు ఒకసారి. టైం అయిపోయింది రాబట్ట. అతనికి ప్రత్యక్షమై నేను ఏమన్నాడా? అబ్రహాం నువ్వు గొప్పడం లేదా? అబ్రహాంతో చెప్పాడు, ఎవరు పిచ్చోడా, అల్పవిశ్వాసంతో కొట్టబడుతున్నావు, ఇక నీకు పిల్లలు పుట్టడం నమ్మకం పెట్టుకున్నావు, ఇక నీకు ఏది జరగదని నమ్మకం పెట్టుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంటంటే అల్పవిశ్వాసులకు వెళ్ళి ఏం చేస్తున్నావు? ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయా.
ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయా. ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మళ్ళీ ప్రార్థన ప్రారంభించు. తపలగొట్ట ప్రార్థన ప్రారంభించు. హల్లెలూయా. దివారాత్రుల ప్రార్థన. హల్లెలూయా. నిత్య ప్రార్థన. హల్లెలూయా. నుంచుండే ప్రార్థన. హల్లెలూయా. కూర్చుండే ప్రార్థన. హల్లెలూయా. నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఉన్నవాడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు. అబ్రాహాం మళ్ళీ ప్రార్థన ప్రారంభించాడు. తప్పు అయిపోయింది నాయన, నేను అల్ప విశ్వాసంలో పడిపోయాను, నాకు విశ్వాసం తగ్గిపోయింది. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం తగ్గిపోతే మీకు రోగాలు వస్తాయి, విశ్వాసం తగ్గిపోతే దరిద్రం వస్తాయి, విశ్వాసం తగ్గిపోతే కుటుంబాలు నాశనం అయిపోతాయి. అందుకు గొప్ప దేవుని యందు ఎప్పుడు కూడా మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. అందుకు అబ్రహాంతో చెప్పాడు, మీరు విశ్వాసం కలిగి ఉండా. 18 అధ్యాయాలు చేసినప్పుడు చక్కగా ఇంటికి వెళ్ళాడు, భోజనం చేశాడు. నేటి కాలానికి నీకు కొడుకు పడతాడు. తప్పలు కూడా గట్టి కొట్టు, బాగా కొట్టు, ఇంకా కొట్టు. ఎప్పుడు కూడా నేను అల్పవిశ్వాసం కొట్టమను. నిత్యము ప్రార్థన చేస్తాను. తప్పలు కొట్టండి. నిత్యం ప్రార్థన చేస్తాను. చేయొద్దండి. నిత్యం ప్రార్థన చేస్తాను, నిత్యము ప్రార్థన చేస్తాను. నా దేవుడు లేక నేను లేను, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయం లేదు, నాకు దిగులు లేదు. కుటుంబాలు అయోమయ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేయట్లేదు. ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ఇజ్రాయెల్ బయలుదేరినప్పుడు యుద్ధం చేయలేదు. ఇజ్రాయెల్ బయలుదేరినప్పుడు అయ్యా బాణాలు వేయలేదు. ఇజ్రాయెల్ బయలుదేరినప్పుడు దేవుడు ఒకే మాట చెప్పాడు, ప్రార్థించండి. అమేన్. ప్రార్థించండి. అమేన్. ఎర్ర సముద్రం ఎదురైంది. అమేన్. అబ్బా మోషేని తిడుతున్నారు. అమేన్. వెంటనే దేవుడు చెప్పాడు, అమేన్, మోషే ప్రార్థన చేయి. ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం చీలిపోయింది. క్రైస్తవుడికి బలము, క్రైస్తవుడికి శక్తి, క్రైస్తవుడికి ప్రభావం కౌల్లో లేదు, ఒట్టి కవులో లేదు, పోసుకోలు కవులో లేదు. ఆ డాక్టర్ గారు అలాగా, ఇక్కడ ఉన్నాడు, ఈ డాక్టర్ గారు ఇలాగా, ఆ ఎమ్మెల్యే గారు అలాగా, ఈ ఎమ్మెల్యే గారు ఇలాగా అని మాట్లాడలేదు. ఎక్కడుంది తెలుసా? ఎక్కడుంది తెలుసు? మీ ప్రార్థనలో. అంచేత దేవుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరేం చేస్తారు? నిత్యము ప్రార్థిస్తూ ఉంటారు. తప్పలు కూడా అండి. అందుకు నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం వల్ల మారట్లేదు, అయ్యా ఎన్ని చేసినా మారట్లేదు. అందుకు పరిశుద్ధాత్మను వాళ్ళలో కురిపిస్తానని చెప్పి యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను కురిపించారు. ఇప్పుడు మన దేవుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి మనకు కూడా ఏం కురిపించినండి? పరిశుద్ధాత్మని. తప్పలు కొట్టండి. మీ అందరిలోకి యేసు వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. మీ అందరిలోకి యేసు వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. మీ అందరిలోకి యేసు వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. మీరు గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. హల్లెలూయా. మీరు శక్తివంతులు అయిపోతున్నారు. హల్లెలూయా. మీరు బలవంతులు అయిపోతున్నారు. హల్లెలూయా. లోకాన్ని జయించేవాళ్ళుగా ఉన్నారు. హల్లెలూయా. పాపాన్ని జయించేవాళ్ళుగా ఉన్నారు. హల్లెలూయా. అయ్యా గనుడై నిత్యము. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదురైనా, ఎర్ర సముద్రం ఎదురైనా, శత్రువే ఎదురైనా, ఎవరు ఎదురైనా మిమ్మల్ని ఎవరు ఆపజాలరు. ఎందుకంటే ఎవరున్నారు మీలోను? ఎవరున్నారు మీలోను? పరిశుద్ధాత్ముడు. తపలగొడండి. పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. లోకాన్ని జయించిన వాడు. హల్లెలూయా. పాపాన్ని జయించిన వాడు. హల్లెలూయా. శాపాన్ని జయించిన వాడు. హల్లెలూయా. దరిద్రాన్ని జయించిన వాడు. హల్లెలూయా. మీలో ఉన్నాడు. హల్లెలూయా. మీలో ఉన్నాడు. హల్లెలూయా. మీలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు గొప్పవాళ్ళు. హల్లెలూయా. మీరు ఇప్పుడు గొప్పవాళ్ళు. హల్లెలూయా. మీరు శక్తిమంతులు. హల్లెలూయా. మీరు బలవంతులు. హల్లెలూయా. శత్రుడు మిమ్మల్ని ఏం చేయలేడు. హల్లెలూయా. సాతాను గారిని కాలు తొక్కుతారు. హల్లెలూయా. నాగుపాలు చేతపడతారు. హల్లెలూయా. ధనధాన్యాలతో నిండబడతారు. హల్లెలూయా. అభివృద్ధి పొందుతారు. హల్లెలూయా. సదా నా కృపతో నిండబడుదురుగాక. ఆమేన్. కృపా సత్య సంపన్నుడైన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. స్తుతులపైన ఆసీనుడు అయిన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. పరమండలాన్ని నాయన దివారాత్రులు ప్రభువా 24 పెద్దలు 4 జీవరాశులు ఇంజోమరపడుచుండగా నాయన ధవళ సింహాసనం పైన ఆసీనుడు అయి ఉండగా నాయన పరమండలాన్ని వీడి నాయన నువ్వు ఈ భూమండలానికి నాయన అతి దీనుడిగా, పసిబాలుడిగా, పశువుల శాలలో జన్మించి నర అవతారుడిగా
నాయనా మా గృహములోకి, మా హృదయంలోకి వచ్చి నాయనా మా చీకటి బ్రతుకులు వెలుగ్గా మార్చివేస్తున్నావు. చచ్చి ఉన్న మమ్మల్ని జీవంలోకి నడిపించి ఉన్నావు. మాకు విలవేల్పుగా జ్యేష్ఠ కుమారుడిగా వచ్చావు నాయనా. యజమానుడిగా ఉండి కార్యములన్నీ కూడా జయప్రదంగా సాగింపచేస్తున్నావు నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. రాత్రికాల జరిగిన నాయన ఊరేగింపు అంతట్లో ఉండి ఎటువంటి అపాయములు, కీడులు, అంధకార చీకట్లో తాకుకున్నట్లుగా నీ కాపుదల నుంచి నాయన, నీ దేవదూతల నుంచి నీ బిడ్డలందరినీ కూడా నీ పాదసన్నిధికి చేర్చి నీ దివ్య దీవెలతో, నీ ఆశీర్వాదాలతో, నీ చిన్నారి చేతులతో, నీ చిరునవ్వులతో ఆశీర్వదించి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. ఇదిగోనైనా ఈ దినమున ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ జన్మదినమ వేడుకలు, మీ పుట్టినరోజు పండగ ఘనముగా గొప్పగా చేసి నీ బిడ్డలందరూ ఘనపరుస్తుండగా, మహిమపరుస్తుండగా నాయనా నువ్వు నీతి, యథార్థత, భయము, భక్తి కావాలంటున్నావు నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టం అంటున్నావు. నీకు బలి అర్పణ అంటున్నావు. మీ హృదయాల వద్ద నిలబడి ఉన్నాను. వర్షములో తడుస్తున్నాను, ఎండలో ఎండుతున్నాను. మీరు హృదయం అనే తలుపుని తెరవట్లేదంటున్నావు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వట్టి వాళ్ళం, మట్టి వాళ్ళం తండ్రి. మా హృదయాలు తెరవాలంటే మా శక్తి, మా భక్తి, మా జ్ఞానము పనికిరాదు నాయన. నాయన మురుకు గుడ్డ లాంటిది తండ్రి. నీకు వందనాలు. నీ ఆత్మాభిషేకముతో నింపు నాయన. మా పాత రోత జీవితాన్ని సమాధి చేయి ప్రభువా. మాలో ఉన్న సేదువేర్లు పెనికివేయి తండ్రి. అసూయ, దేశం, గర్వం, అహంకారం, లోబడనటి గుణాలు, సేదువేర్లు తండ్రి నీ దహించే అగ్నితో కాల్చివేయి నాయన. చెత్తంతా మా హృదయాన్ని పరిశుద్ధపరచు తండ్రి. మూసుకుపోయిన నాయన ఇనప గడీలు చెదరగొట్టి తండ్రి, ఇత్తడి తలుపులు పగలగొట్టి ప్రభువా హృదయం అనే ద్వారాన్ని తెరిచి మా ఆత్మజ్యోతిని వెలిగించి తండ్రి మా హృదయంలో నువ్వు నివాసముండి నాయన మమ్మల్ని పాలించమడుగుచున్నానయ్యా. నీకు వందనాలు నాయన. మా పాత రోత జీవితాన్ని నాయన సమాధి చేయమడుగుచున్నాను నాయన. గోధుమ గింజ మరణించినప్పుడు, భూమిలో గోధుమ గింజ పెట్టి నీళ్లు పోసినప్పుడు ఆ గింజ నాయన చచ్చిపోతుంది తండ్రి. అందులో ఉండి మొక్క మొలకెత్తుకొస్తుంది నాయన. ఆ మొక్క నాయన విస్తరించి ఫలింతుంది తండ్రి. నీకు వందనాలు. అట్టి విధముగా మా పాత రోత జీవితాన్ని సమాధి చేసి మరణింపచేసి మేము విస్తరించుటకు, ఫలించుటకు, ఆత్మ ఫలాలతో, భూఫలాలతో, ఆశీర్వాదాలతో నైనా నీ మేలులతో, నీ పాదాలకి నైనా మేము కృతజ్ఞతాస్తుతులతో నిన్ను గణపరచుటకు నీ ఆత్మ అభిషేకముతో మమ్మల్ని నింపి ఆశీర్వదించి పంపించమని జరిగిన కార్యములన్నీ జయప్రదం చేశారు. జరగబోయే కార్యాల్లో కూడా మీరుండి ప్రభువా కార్యములన్నీ జయప్రదం చేయమని ఇప్పుడు బిడ్డలందరూ తిరిగి మళ్ళీ గృహాలకు వెళుచుండగా వారి చుట్టూ నీ కంచి నుంచి తండ్రి, నీ దేవదూతల నుంచి ప్రభువా ఎవరికి ఎటువంటి అపాయములు, కీడులు, అంధకార చీకట్లు తాకుకున్నట్లుగా నీ కాపుదలుంచి నీ చిన్నారి చేతులతో, నీ చిరునవ్వులతో దీవించి పంపించమని సమస్తమును నాయన నన్నును నా కుటుంబాన్ని నాకు ఇచ్చినటి ఆత్మీయ బిడ్డలందరినీ కూడా నీ హస్తాలకి సమర్పించుకుంటూ నీ ఇష్టము, నీ చిత్తమే తండ్రి. ఎన్ని అడిగినా, ఏది కోరినా జరిగేది నా చిత్తం అన్నావు గనక నీ చిత్త ప్రకారం మమ్మల్ని దీవించి పంపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అపరాధం చేసిన వారిని మేము మన్నించినట్లుగా మా అపరాధములను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశించనివ్వక కీడి నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామముకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు, ఎప్పుడు, సదాకాలము మీకే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.